వెలక్కాయ తీసుకున్నాను, ముందు ఒలిసేసాను. ఎండుమిరపకాయలు వేపాను ఇక్కడ. ఆ తర్వాత ఇది పచ్చిమిరపకాయలు, జీడిపప్పు కొంచెం వేసాను, మెంతులు వేసి 2, పచ్చిమిరపకాయలు వేసుకుంటే అంటే కాయ కొంచెం వగరగా పుల్లగా ఉంటుంది కదా, అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇంకా నేను ఏం వేసాను అన్నమాట. ఇది మీకు సరిపోయిన కారం మీరు వేసుకోవచ్చు, కారం తక్కువ తినేవాళ్ళైతే. జీలకర్ర, మెంతులు, నువ్వుపప్పు, మిరపకాయలు వేసాను. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పెట్టేస్తాను. తర్వాత వేసాను, అప్పుడు ఇల్లు వేసేసాను. ఫస్ట్ కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి కాలికి. అట్లా అలా వేసిన తర్వాత దాన్ని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. దాన్ని పచ్చడి అన్నం పచ్చడి రెడీ.